తీసుకుంటుంది. బట్ సెట్ అలా తీసుకోదన్నమాట. బట్ సెట్ అలా తీసుకోదు. ఇట్ హస్ నాట్ అలో ద డూప్లికేట్ వాల్యూ. ఓకే. ఓకే, అంటే రిపీటెడ్ వాల్యూస్ ఇప్పుడు చూద్దాం. రిపీటెడ్ వాల్యూస్ అలో లేదు. ఓకే, సంథింగ్ ఏంటి అంటే సెట్ కదా. సో సెట్ లో మనకు ఇవన్నీ కలెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం వెళ్ళిపోతాం, యాజ్ సెట్ కి వెళ్దాం. మేడం ఒకసారి అది చూపిరా, ఇప్పుడు చూపించింది ఫ్లో చార్ట్ ఒకసారి. మనకు యాజ్ సెట్ మేడం అది ఇది మీకు నేను పంపిస్తాను. ఒకసారి చూపిరా మేడం, ఉంచండి ఒకసారి. ఓకే, ఇందులో కలెక్షన్స్లో మనం లిస్ట్ గురించి అంతా కవర్ చేసాము. ఓకే, క్యూలో అన్నారు కదా మీరు నల్ వాల్యూ అనేది ఒకటే తీసుకుంటుంది, మల్టిపుల్ తీయని. అవును, క్యూలో నల్ వాల్యూ ఒకటే తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు సెట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అవును, సెట్ గురించి కంప్లీట్ చేసుకుని తర్వాత వెళ్దాం. ఓకే మేడం. ఓకే, సెట్ హ్యాస్ సెట్ చూద్దాం. ఓకే ఓకే, హ్యాస్ సెట్ ఈక్వల్ టు హ్యాస్ సెట్ ఈక్వల్ టు న్యూ హ్యాస్ సెట్. సో అన్నిటికీ సేమ్ థింగ్, ఇలాగే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఆ సెట్ క్రియేట్ చేసిన తర్వాత నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సేమ్ మెథడ్, యాడ్ మెథడ్. ఓకే, సో ఇక్కడ చూడండి 45 అనేది 2 టైమ్స్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, ఓకే, ఇఫ్ యూ ప్రింట్ యాసెట్, ఇది మనకు ఒకే డేటా ఒకేసారి తీసుకుంటుంది అన్నమాట. మల్టిపుల్ వాల్యూస్ అనేది అలో లేదు. ఓకే, సో థింగ్ అన్నమాట. సో యాసెట్ అనేది మనకు ఇది ఆర్డర్ లో ఉండదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ స్టోర్డ్ ఇన్ ఆర్డర్. ఆర్డర్ లో అయితే ఉండదు. సో డూప్లికేట్ వాల్యూస్ అలో లేదు, అండ్ దాంతో పాటు దెర్ ఇస్ నో ఆర్డర్. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను కదా, డూప్లికేట్ వాల్యూస్ తీసుకోదు, అండ్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్టోర్డ్ ఇన్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఏంటి, నేను ఏ ఆర్డర్ లోనే ఎంటర్ చేస్తున్నానో ఆ ఆర్డర్ లో తీసుకోదు. ఓకే, సో మీన్స్ ఫస్ట్ చూడండి 45 యాడ్ చేశాను, ఇక్కడ 45 వచ్చేసి థర్డ్ కి వచ్చింది. సో తర్వాత నేను 25 యాడ్ చేశాను, ఇది వచ్చేసి సెకండ్ కి వచ్చింది. 56 అనేది ఇక్కడికి వచ్చింది, ఫస్ట్ కి వచ్చింది. 13 అనేది లాస్ట్ కి వెళ్ళిపోయింది. సో ఇది డెవలప్ చేసిన వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేయలేరు ఎక్కడ ఏది స్టోర్ అవుతుంది అనేసి. దెర్ ఇస్ నో ఆర్డర్. ఓకే మేడం, ఇది మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తే ప్రతిసారి కూడా ఇలానే ప్రింట్ అవుతుందా, లేకపోతే డిఫరెంట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రింట్ అవుతుందా? సో ఇది గుడ్ క్వశ్చన్, బట్ ఏంటి అంటే అఫ్ కోర్స్ సేమ్ గా ప్రింట్ అవుతుంది ఇక్కడ, బట్ ఇట్స్ నాట్ సేమ్ టు ఎవ్రీ టైం. సో ఇక్కడ మనకు జస్ట్ సింపుల్ ఒక 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఆర్డర్ లోనే ఇస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ 100 అలా ఎక్కువ దాంట్లో ఇచ్చాను అంటే అప్పుడు ఎవ్రీ టైం అనేది మనకు వేరే అవుతూనే ఉంటుంది. క్లియర్? సో అది మెయిన్ థింగ్. ఓకే, సో ఇది నల్ వాల్యూ కూడా, అంటే ఇప్పుడు నల్ అనేది ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ నల్ ఉంటే వర్క్ అవుదా? యా, యూ కెన్ స్టోర్ హియర్ నల్. అంటే ఒకటి కాకుండా మల్టిపుల్ టైమ్స్, ఒక 100 మల్టిపుల్ టైమ్స్ ఇచ్చాను అంటే వన్ టైం తీసుకుంటది. ఇది మల్టిపుల్ టైమ్స్ తీసుకోదు, బికాస్ చెప్పాను కదా ఇది నాట్ స్టోర్డ్ ఇన్ ఆర్డర్. అంటే ఇది డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయదు. అగైన్ అండ్ అగైన్ ఇఫ్ యూ స్టోర్ నల్ అనేది ఆల్రెడీ స్టోర్ అయింది, అగైన్ ఇంకొకసారి స్టోర్ చేస్తే నల్ వాల్యూ. ఒకవేళ నల్ వాల్యూ మనం మల్టిపుల్ టైమ్స్ చేయాలంటే ఈ మెథడ్ మనకు వర్క్ అవ్వదు, అప్పుడు మళ్ళీ అరే లిస్ట్ చేయాలి. అవును, ఓకే.
ఉమ్. ఓకే, ఇది థింగ్ బ్యాక్. నెక్స్ట్ సో సేమ్ థింగ్ అగైన్ మనకు ఇక్కడ అంటే యాడ్ చేసిన తర్వాత నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఉమ్. ఓకే, సో రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సంథింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఒక 25 ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ దెర్ ఈస్ నో ఇండెక్స్. ఇండెక్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉండదు. ఇండెక్స్ అనే కాన్సెప్ట్ మనకు అరేలోన ఈ దీంతో అంతే. అరే ఆర్ లిస్ట్, అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ అండ్ అరేస్ లో మాత్రమే ఇండెక్స్ కాన్సెప్ట్ మనకు. దీంట్లో ఇండెక్స్ కాన్సెప్ట్ అనేదే లేదు. వేరే మిగతా మాట్లాడుకుంటాం కదా, దెర్ ఇస్ నో ఇండెక్స్ కాన్సెప్ట్. ఎందుకు అంటే మనకు ఆర్డర్ లో స్టోర్ అవ్వదు. క్లియర్? సో అందుకే ఇక్కడ మనం వాల్యూనే రిమూవ్ చేయాలి. సో చూడండి మనకు 25 వాల్యూ అనేది రిమూవ్ అయ్యింది. ఇక్కడ నేను 25 ఇచ్చాను కదా, ఆ వాల్యూ అనేది మనకు రిమూవ్ అయ్యింది. గాట్ ఇట్. ఒకవేళ ఇండెక్స్లో వెళ్తున్నామంటే అది మనం అరే లిస్ట్ యూజ్ చేయొచ్చు. ఇండెక్స్లో కాకుండా ఎక్కడ వచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు మనం సెట్ వాల్యూ యూజ్ చేయొచ్చు. ఓకే. ఓకే, సో అదే మనం న్యూ వాల్యూ యాడ్ చేయాలంటే ఇండెక్స్ ఇవ్వకపోతే అది ఎక్కడ తీసుకుంటుంది మేడం? స్టార్టింగ్లో తీసుకుంటుంది కదా ఇండెక్స్ అనేది? లేదు, కానీ ఇదే అంటే గ్యారంటీ లేదు, బికాస్ దేర్ ఇస్ నో ఆర్డర్ కదా. ఇక్కడ కాదు అరే లిస్ట్ అరేలోని మనం ఒకవేళ ఇండెక్స్ లాస్ట్ తీసుకుంటుంది. ఓకే, లాస్ట్ తీసుకుంటుంది. ఇండెక్స్ ఇచ్చామంటే ఎక్కడ కావాలో అక్కడ యాడ్ చేసి. గాట్ ఇట్. ఓకే, సో కంటైన్స్ సేమ్ థింగ్. ఇది ఏదైనా ఎలిమెంట్ ఉంటే కంటైన్స్ ఉంటే మనకు ట్రూ ఇస్తుంది, లేదు అంటే ఫాల్స్ ఇస్తుంది. ఓకే, ఓకే 25 లేదు కాబట్టి ఫాల్స్ ఇస్తుంది. దెర్ ఇస్ నో ఇండెక్స్ ఆఫ్ అలాంటి మెథడ్స్ అన్ని లేవు, బికాస్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్ ఇస్ ఇండెక్స్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మెథడ్ కి చూద్దాం. యాజ్ సెట్ టు డాట్ క్లియర్ గెట్ ఈక్వల్ ఆబ్జెక్ట్. ఓకే, హ్యాష్ మ్యాప్ ఈజ్ ఎంటీ. సో ఈజ్ ఎంటీ ఏం చేస్తుందంటే నాకు ఇన్ కేస్ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్ గా ఎంటీ ఉంటే అప్పుడు ట్రూ ఇస్తుంది. ఓకే, అప్పుడు మనకు ట్రూ ఇస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మనకు కంప్లీట్ గా ఎంటీ అయితే లేదు కాబట్టి మనకు ఫాల్స్ అయితే ఇస్తుంది. ఓకే, సో అలాగే నేను రిమూవ్ చేయాలి కంప్లీట్ గా అన్ని వాల్యూస్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్. ఓకే, రిమూవ్ ఆల్. సో రిమూవ్ ఆల్ ఉంది, బట్ ఏంటంటే కలెక్షన్ పెట్టాలి ఇక్కడ. రిమూవ్ ఆల్. సో రిమూవ్ ఆల్ లో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు దిస్ కలెక్షన్. ఇది రిమూవ్ ఆల్ మెథడ్ వచ్చేసి మనకు కలెక్షన్స్ తోనే వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 45 and 25 ఉంది కదా, దీని లోపల నాకు ఇన్ కేస్ దీంట్లో 45 and 20 ఉంటే, సో దీంట్లో నాకు ఇది కదా ఫైనల్ అరే. ఈ ఫైనల్ అరేలోన
ఈ హ్యాష్ సెట్ లో ఈ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చేయాలి అంటే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అంటే రిమూవ్ ఈ హ్యాష్ సెట్ లోన మల్టిపల్ వాల్యూస్ రిమూవ్ చేయాలనుకున్నాను. ఏది ఈ అరే లిస్ట్ లో ఉండే అరే లిస్ట్ లో ఉండే 45 అండ్ 25 ని రిమూవ్ చేయాలనుకుంటా. ఇన్ కేస్ 45 అండ్ 25 ఉంటే రిమూవ్ చేయమని చెప్తున్నాను. రిమూవ్ వాళ్ళు ఓకే, నేను ఏ చెప్తే అవి అనేది రిమూవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఎట్లా వస్తుంది ఇది? ఓకే, సో మిగతా వాల్యూస్ రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 40 రిమూవ్ అయింది, 25 లేదు కాబట్టి మిగతా రిమూవ్ అయ్యాయి. ఓకే, అండర్స్టూడ్ రైట్? సో మనకు ఇవన్నీ నార్మల్ మెథడ్స్ మనము యూజ్ చేసేది ఇక్కడ మన గ్యాస్ సెట్ లో. ఓకే ఓకే, అండ్ దెన్ సో దీనికి సార్టింగ్ కూడా పని చేయదు. సో సార్టింగ్ వచ్చేసి మనకు ఎప్పుడైనా సీక్వెన్స్ లో ఆర్డర్ లో స్టోర్ చేసినప్పుడు మనకు ఇది పర్ఫామ్ చేస్తుంది. ఓకే ఓకే, ఇంకొకటి ఏంటి అంటే లింక్డ్ యాసెట్. ఓకే, లింక్డ్ యాసెట్ ఏం చేస్తుందంటే మనకు ఈ సెట్ అనేది మనకు ఆర్డర్ లో అనేది స్టోర్ చేయదు. అవునా, నేను ఏ ఆర్డర్ లో ఇచ్చి ఉంటానో ఆ ఆర్డర్ లో స్టోర్ చేయదు ఇది. ఓకే, బట్ నాకు ఇచ్చిన డేటా ఆర్డర్ లో స్టోర్ చేయాలి అంటే లింక్డ్ యాసెట్ అని చూస్తామన్నమాట. ఓకే ఓకే, సో లింక్డ్ యాసెట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? లింక్డ్ యాసెట్ ఇది మనకు ఆర్డర్ లో స్టోర్ అవుతుంది. యాసెట్ లింక్ ఈక్వల్ టు న్యూ లింక్డ్ యాసెట్. ఓకే, లింక్డ్ యాసెట్ తర్వాత నేను యాడ్ చేస్తున్నా చూడండి 25. సో తర్వాత యాసెట్ లింక్డ్ యాసెట్ 89. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను డూప్లికేట్స్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. ఇది మనకు ఆర్డర్ లోన డూప్లికేట్ తీసుకుంటుందా మేడం? ఇది కూడా డూప్లికేట్ తీసుకుందా? లేదు, డూప్లికేట్ తీసుకోదు. చూడండి ఇది మనకు ఆర్డర్ లోనే స్టోర్ అయ్యింది. 25, 89, 12. ఇది మనకు ఓకే, ఒకవేళ ఇందులో నల్ ఉంటే ఎలా మేడం? నల్ అనేది లాస్ట్ లో వస్తుందా షార్టింగ్ చేసేటప్పుడు? ఇప్పుడు మీరు నల్ అనేది ఎక్కడ యాడ్ చేస్తారో అక్కడ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను నల్ అనేది. ఓకే ఓకే, నేను ఎక్కడ యాడ్ చేస్తానో అక్కడే వస్తుంది. అచ్చా, నల్ అయితే షార్టింగ్ అవ్వదు, ఎక్కడ ఉంటే అక్కడే వస్తుంది. ఎక్కడ ఉంటే అక్కడే. గాట్ ఇట్. ఇది నాట్ సార్టింగ్ చేయడం లేదు. జస్ట్ మనకు ఆర్డర్ లో మనం ఏ ఆర్డర్ లో ఇచ్చాము డేటా ఆర్డర్ లో తీసుకుంటుంది. ఫస్ట్ 25 ఇచ్చాము, 25 తీసుకుంటుంది. 89 తర్వాత 12 తర్వాత నల్ తర్వాత 22. బట్ 12 అనేది తీసుకోదు, బికాస్ ఆల్రెడీ స్టోర్ అయింది కాబట్టి 12 అనేది తీసుకోదు. ఓకే ఓకే, సో దీంట్లో అవుతుందా మేడం షార్టింగ్ అనేది? మరి అవదా ఇందులో కూడా? లేదు, ఎందుకంటే ఇది సీక్వెన్స్ లా స్టోర్ అవుతుంది. బట్ ఏంటి అంటే దీనికి ఇండెక్స్ అనేది ఉండదు అనమాట. కంప్లీట్ దర్ ఇస్ నో ఇండెక్స్. దీనికి వచ్చేసి సార్టింగ్ లేదు, ఇండెక్సింగ్ లేదు.
ఓకే, సో గెట్టింగ్ ఎలిమెంట్స్ అనేది పాసిబుల్ కాదు. అంటే స్టోర్ చేశాను, నాకు ఆ ఎలిమెంట్ కావాలి అంటే పాసిబుల్ కాదు. సో ఎలిమెంట్ తీసుకోవాలంటే ఇండెక్స్ తోనే మనం తీసుకోవచ్చు. ఓకే. ఓకే, అది. సో ఇది థింగ్ అన్నమాట. అండర్స్టూడ్ రైట్? యా మేడం. సో నేను టుడే ఇక్కడికి స్టాప్ చేస్తాను. సో రిమైనింగ్ థింగ్స్ అనేది టుమారో నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, సరే మేడం. సో ఒకసారి జస్ట్ ప్రాక్టీస్ ఆన్ దిస్. ఓకే ఓకే మేడం, ఒకసారి రేపు చూడండి మేడం, ఆ రీప్లేస్ అనేది వీటన్నిటికి కూడా అవుతుందా, ఓవర్ రైట్ చేయడం వాల్యూ ఉన్నది. అర్థం కాలేదు. అదే క్వశ్చన్ అడిగాను కదా మేడం, రీప్లేస్ అవుతుందా, రీప్లేస్ చేయాలంటే ఎలా అని. లేదు యాక్చువల్లీ చూసేద్దాం. ఇది ఒక్కటే కాదు, లిస్ట్ అరేలో కూడా ఎక్కడైనా రీప్లేస్ చేయాలంటే వాల్యూ ఓవర్ రైట్ చేయాలంటే అలా. రీప్లేస్ లేదు, రీప్లేస్ స్ట్రింగ్ లో ఒకటే ఉంటది. ఓకే, ఇక్కడ అరే లిస్ట్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు కాల్ చేస్తుంది. రీప్లేస్ ఆల్ ఉంది. ఓకే, దెన్ ఐ విల్ టెల్ యూ దట్ లేటర్. ఓకే ఓకే మేడం. మేడం ఈరోజు చెప్పిన క్లాస్లో కలెక్షన్స్, ఇందులో లిస్ట్ ఏరియా ఒకటి సెట్ చూసాము. వీటన్నింటికి కూడా ఎక్కడ కూడా మనం వేరియబుల్ సపరేట్గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అరే కాబట్టి సింపుల్ యాడ్ అయితే యాడ్, అలా యాడ్ అని చెప్పి యాడ్ అరే అని చెప్పి అన్నీ యాడ్ చేసుకొని వెళ్ళాలి. షార్టింగ్ అనేది ఇందులో అవ్వదు, ఇందులో సెట్లో అయితే షార్టింగ్ అవ్వదు. లిస్ట్ అరేలో షార్టింగ్ కూడా చేసుకోవచ్చు. సీక్వెన్స్ ఏదైనా రావాలంటే లింక్డ్ హాష్ సెట్ అనేది యూజ్ చేయాలి. ఓకే మేడం, డన్. థ్యాంక్ యూ. ఓకే మేడం, బాయ్. Yeah, bye. Thank you. ఓకే, బాయ్.